ఓ చిన్న రూమర్ అమెరికాలోని ఓ భారీ నగరాన్ని అట్టుడికించింది. వేల మంది నిరసనకారులు రోడ్డెక్కేలా చేసింది. వందల కార్లను తగులబెట్టేలా మార్చేసింది. అసలే ఆగ్రహంగా ఉన్న పరిస్థితుల్లోకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆజ్యం పోశారు. దీంతో శాంతియుతంగా జరుగుతున్న నిరసనలు హింసాత్మకంగా మారాయి. 4 రోజులుగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు తగ్గుముఖం పట్టినా ఇప్పుడు న్యాయ పోరాటం మరింత టెన్షన్ పుట్టిస్తోంది. అసలు అమెరికన్ నగరంలో వ్యాపించిన పుకారేంటి? ప్రజలు ఎందుకంత సీరియస్ గా రియాక్ట్ అయ్యారు? డొనాల్డ్ ట్రంప్ ఆ నగరంలో ఎందుకు సైన్యాన్ని మోహరించాడు? లెట్స్ వాచ్. లాస్ ఏంజలస్ నగరం ఎందుకు అట్టుడికింది? ఎల్ఏలోని హిస్పానిక్ కుటుంబాల కథ ఏంటి? నిరసనల అణిచివేతకు సైన్యం అవసరమా? లాస్ ఏంజలస్ మళ్లీ తగలబడుతోంది. అయితే ఈ మంటలకు కార్చిచ్చు ఏ మాత్రం కారణం కాదు. హాలీవుడ్ నగరంలో రేగిన అల్లర్లే కారణం. ఓ చిన్న గుసగుస నిప్పురవ్వలను రగిల్చింది. వలస వ్యతిరేక దాడులు జరుగుతాయన్న ప్రచారం ఉదయం మొదలైంది. ఈ గుసగుసలే రాత్రికి యుద్ధంలోని ఆర్తనాదాలుగా మారాయి. ఎల్ఏ వీధులన్నీ మంటలతో ఎగిసిపడ్డాయి. కార్లు దహనమయ్యాయి. రహదారులు స్తంభించిపోయాయి. జర్నలిస్టులపై రబ్బర్ బుల్లెట్లతో దాడి జరిగింది. అల్లర్లను అదుపు చేసేందుకు నేషనల్ గార్డ్స్ వీధుల్లోకి వచ్చేశారు. ఈ ఆందోళనను అణిచివేసేందుకు ఒకవైపు రిపబ్లికన్ ప్రెసిడెంట్ ప్రయత్నాలు చేస్తున్నాడు. డెమోక్రాటిక్ గవర్నర్ మాత్రం వెనక్కి తగ్గేది లేదంటున్నారు. ఈ పరిణామాలు చూస్తుంటే హాలీవుడ్ గడ్డపై ఓ యాక్షన్ థ్రిల్లర్ మూవీని తలపిస్తున్నాయి. అయితే ఈ సినిమాను చిత్రీకరించడానికి ఎలాంటి కెమెరాలు లేవు. కేవలం గందరగోళమే కనిపిస్తోంది. లాస్ ఏంజలస్ లో నిరసనలు 4 రోజులుగా సాగుతున్నాయి. 4వ రోజు మాత్రం ఈ అల్లర్లు హింసాత్మకంగా మారాయి. సైన్యం యాక్షన్ లోకి దిగి అల్లర్లను అడ్డుకుంటున్నప్పటికీ అక్కడక్కడ నిరసనలు మాత్రం కొనసాగుతున్నాయి. ఈ అల్లర్లలో మొత్తం 60 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ ఉద్రిక్తతలు మాత్రం ఇప్పటికీ కొనసాగుతున్నాయి. అసలు ఈ అల్లర్లు ఎలా మొదలయ్యాయి? ఎందుకు లాస్ ఏంజలస్ ఉద్రిక్తంగా మారింది? ఎల్ఏలో డొనాల్డ్ ట్రంప్ ఏం చేయడానికి ప్రయత్నించాడు? లాస్ ఏంజలస్ అల్లర్ల గురించి తెలుసుకోవాలంటే 4 రోజులు వెనక్కి వెళ్లాల్సిందే. 6న పారామౌంట్ లో ఆందోళనలు మొదలయ్యాయి. పారామౌంట్ అనేది లాస్ ఏంజలస్ లో పారిశ్రామిక వర్గం నివసించే శివారు ప్రాంతం. ఈ ప్రాంతంలో వేల హిస్పానిక్ కుటుంబాలు నివసిస్తున్నాయి. స్పానిష్ మాట్లాడే దేశాల నుండి వచ్చిన కుటుంబాలను హిస్పానిక్ కుటుంబాలని పిలుస్తారు. పారామౌంట్ ప్రాంతంలోని మొత్తం జనాభాలో 82% హిస్పానిక్ కుటుంబాలే ఉన్నాయి. ఇక్కడి హిస్పానిక్ కుటుంబాల్లో చాలా మందికి తమ వలస స్థితిపై ఆందోళనలు నెలకొన్నాయి. 6వ తేదీన ఓ రూమర్ మొదలయ్యింది. ఏమిటా రూమర్ అంటే పరిసరాల్లో ఐఎస్ వాహనాలు ఉన్నాయన్నదే. ఏమిటా ఐఎస్? ఐఎస్ అంటే ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్, వలసలను పర్యవేక్షించే అమెరికన్ ఏజెన్సీ ఈ ఐఎస్. అసలు రూమర్ ఏంటంటే ఈ ఏజెన్సీ దాడులకు సిద్ధమైనట్లు ప్రచారం జరిగింది. హోమ్ డిపో అనే కార్మికుల అడ్డా వద్ద ఐస్ ఏజెన్సీ దాడులు చేస్తున్నట్టు సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయింది. ప్రధానంగా ఎలాంటి పత్రాలు లేని కార్మికులను తరలిస్తున్నట్లు ప్రచారం జరిగింది. హోమ్ డిపో వద్ద చాలా మంది కార్మికులు ఉంటారు. ఈ ప్రాంతాన్ని ఇమ్మిగ్రేషన్ అధికారులు దాడులు చేయడానికి వస్తున్నట్టు కార్మికులకు తెలిపింది. దీంతో హిస్పానిక్ కుటుంబాల్లో అలజడి రేగింది. సూర్యాస్తమయానికి ఈ ప్రచారం తీవ్రమైంది. దీంతో పారామౌంట్ ప్రాంతంలో ఆందోళనలు దిగారు. పారామౌంట్ లో ఎలాంటి దాడులు చేపట్టబోమని అమెరికన్ అధికారులు తెలిపారు. కానీ హిస్పానిక్ ప్రజలు మాత్రం వినిపించుకోలేదు. వెంటనే వేల మంది వీధుల్లోకి దూసుకొచ్చారు. ఇక 7-8 తేదీల్లో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. పారామౌంట్ లో మొదలైన రూమర్ల సెగ లాస్ ఏంజలస్ నగరంలోని పలు ప్రాంతాలకు పాకింది. నిజానికి మొదటి 2 రోజులు ఆందోళనలు శాంతియుతంగానే జరిగాయి. కేవలం గ్యాస్ స్టేషన్ పై ఆందోళనకారులు దాడులకు దిగారు. కొన్ని కార్లు ధ్వంసమయ్యాయి. కానీ తీవ్రమైన సంఘటనలు మాత్రం జరగలేదు. అయితే ఈ లాస్ ఏంజలస్ నగరం అమెరికాకు చెందిన కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉంటుంది. ఈ రాష్ట్రంలో డెమోక్రాట్ల పాలన కొనసాగుతోంది. దీని అర్థం అక్కడి ప్రజలు డెమోక్రాట్లకు ఓటేశారు. అయితే ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీకి చెందిన నాయకుడు. సాంకేతికంగా చూస్తే ట్రంప్ కు కాలిఫోర్నియా ప్రతిపక్ష పార్టీ రాష్ట్రమన్నమాట. ఈ రాష్ట్రానికి గవర్నర్ గా గ్యావెన్ న్యూసన్ ప్రాతిపద్యం వహిస్తున్నాడు. ఆందోళనలు అదుపులోనే ఉన్నాయని డెమోక్రాట్ గవర్నర్ న్యూసన్ చెబుతున్నాడు. స్థానిక అధికారులు పరిస్థితిని చక్కబెడుతున్నారని స్పష్టం చేశాడు. అప్పటికే 2 వ్యక్తులను అరెస్ట్ చేశారు. కానీ ట్రంప్ ఈ ఆందోళనను ఏమాత్రం సహించలేకపోయాడు. నిరసనలపై అధ్యక్షుడు ఉక్కుపాదం మోపేందుకు యత్నించాడు. 7న లాస్ ఏంజలస్ నిరసనలపై జోక్యం చేసుకోవాలని ట్రంప్ భావించాడు. ఈ మేరకు కాలిఫోర్నియాలోని అమెరికన్ సైన్యాన్ని మోహరించాడు. అయితే నిరసనలను అడ్డుకోవడంలో సైన్యాన్ని దించడానికి ముందు పద్ధతి ప్రకారం లాస్ ఏంజలస్ గవర్నర్ ను అధ్యక్షుడు సంప్రదించాలి. కానీ ట్రంప్ అలా చేయలేదు. నిరసనలను అణిచివేయడానికి ట్రంప్ ఓ చట్టాన్ని అమలు చేశాడు. నిజానికి ఇలాంటి నిర్ణయం అమెరికన్ చరిత్రలో చాలా అరుదైనది. ఈ చట్టమే లాస్ ఏంజలస్ లో వివాదానికి కారణమైంది. ఈ చట్టం ప్రకారం లాస్ ఏంజలస్ లో 2000 మంది సైన్యాన్ని ట్రంప్ మోహరించాడు. 8వ తేదీ ఉదయానికి సైన్యం
సైన్యం లాస్ ఏంజలస్ కు చేరుకుంది. దీంతో నగరంలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. లాస్ ఏంజలస్ వీధుల్లో పూర్తిగా అల్లకల్లోలం నెలకొంది. నేషనల్ గార్డ్స్ ఆందోళనకారుల మధ్య పరస్పర దాడులు మొదలయ్యాయి. దీంతో లాస్ ఏంజలస్ లోని అన్ని ప్రాంతాల్లో నేషనల్ గార్డ్స్ టియర్ గ్యాస్ ను ప్రయోగించి బుల్లెట్లతో కాల్పులకు దిగారు. ఆందోళనకారులు కార్లకు నిప్పంటించారు. పలు ఇళ్లు, దుకాణాల్లో దోపిడీలు కూడా జరిగినట్టు కొన్ని నివేదికలు వెల్లడిస్తున్నాయి. నేషనల్ గార్డ్స్ దాడుల్లో మీడియా ప్రతినిధులు కూడా బాధితులయ్యారు. నిరసనలను కవర్ చేస్తున్న ఆస్ట్రేలియన్ మీడియా ప్రతినిధిపై రబ్బర్ బుల్లెట్, బ్రిటిష్ ఫోటోగ్రాఫర్ కూడా స్పాంజ్ బుల్లెట్ దాడికి గురయ్యారు. ఫోటోగ్రాఫర్ కు వెంటనే సర్జరీ కూడా చేశారు. లాస్ ఏంజలస్ లో పరిస్థితులు ఎంత ఉద్రిక్తంగా మారాయో ఈ పరిణామాలను బట్టి మీరే ఊహించుకోండి. 9న నిరసనలు ప్రశాంతంగా జరిగాయి. కానీ ఇప్పుడు న్యాయ పోరాటం మొదలైంది. లాస్ ఏంజలస్ లో సైన్యాన్ని దించడంపై అధ్యక్షుడు ట్రంప్ పై కాలిఫోర్నియా గవర్నర్ గ్యావెన్ న్యూసన్ తీవ్ర విమర్శలు గుప్పించాడు. ట్రంప్ తీరు అధికార దుర్వినియోగంగా ఆరోపించాడు. ఉద్రిక్తతలు ప్రమాదకర స్థాయికి ట్రంప్ పెంచారని లాస్ ఏంజలస్ మేయర్ మండిపడ్డారు. హింసకు పాల్పడొద్దంటూ నిరసనకారులకు అధికారులు పిలుపునిచ్చారు. ట్రంప్ తన బల ప్రదర్శన కోసమే సైన్యాన్ని దించినట్టు గవర్నర్ న్యూసన్ ఆరోపించాడు. ఆ ఛాన్స్ ను ట్రంప్ కు ఇవ్వొద్దని ఎల్ఏ ప్రజలు న్యూసన్ కోరాడు. కానీ ట్రంప్ యంత్రాంగం మాత్రం సైలెంట్ గా ఉండడం లేదు. నిజానికి అక్రమ వలసదారులను తరిమేస్తామని ఎన్నికల్లో ట్రంప్ భారీ హామీ ఇచ్చాడు. ఈ అక్రమ వలసలను పర్యవేక్షించడానికి టామ్ హోమం అనే వ్యక్తిని ట్రంప్ నియమించాడు. అతడిని ట్రంప్ సరిహద్దు చక్రవర్తిగా పిలుస్తారు. కాలిఫోర్నియా గవర్నర్ ను అరెస్టు చేస్తామంటూ ఈ టామ్ హోమం బెదిరింపులకు దిగుతున్నాడు. ఈ బెదిరింపులకు అమెరికా అధ్యక్షుడు మద్దతు ఇస్తున్నట్టు తెలుస్తోంది. ప్రజలు శాంతి భద్రతలకు వ్యతిరేకంగా నిలిస్తే వారిపై చర్యలు తప్పవని ట్రంప్ తేల్చి చెప్పాడు. అయితే ఆందోళనలతో అడ్డుకట్టడం లాస్ ఏంజలస్ లో ఇది తొలిసారి అనుకుంటే పొరపాటే. 1992లో కూడా లాస్ ఏంజలస్ నిరసనలతో తగలబడింది. అప్పట్లో ఆఫ్రికా సంతతికి చెందిన అమెరికన్ రాడ్నీ కింగ్ పై శ్వేత జాతికి పోలీసులు క్రూరంగా దాడి చేశారు. ఈ ఘటనలో పోలీసులను నిర్దోషులుగా వదిలేశారు. ఇది లాస్ ఏంజల్స్ లో ఆందోళనకు ఆజ్యం పోసింది. 1992లో లాస్ ఏంజలస్ ను రాడ్నీ కింగ్ నిరసనలు అట్టుడికించాయి. అప్పట్లో కూడా నేషనల్ గార్డ్స్ ను రంగంలోకి దించారు. అప్పట్లో కాలిఫోర్నియా గవర్నర్ విన్నపంతోనే సైన్యం ఏంజలస్ కు చేరుకుంది. దీంతో నిరసనలు హింసాత్మకంగా మారడంతో 50 మంది మృతి చెందగా 2000 మందికి పైగా గాయపడ్డారు. కానీ ఈసారి మాత్రం కాలిఫోర్నియా గవర్నర్ కోరకుండానే ట్రంప్ సైన్యాన్ని మోహరించాడు. ఫలితంగా లాస్ ఏంజలస్ రణరంగంలా మారింది. ఇప్పుడు ఇదే అమెరికాలో కొత్త టెన్షన్ ను రాజేసింది. ఎందుకంటే కాలిఫోర్నియా గవర్నర్ ను సంప్రదించకుండానే ట్రంప్ సైన్యాన్ని లాస్ ఏంజలస్ కు పంపాడంటే ఇతర రాష్ట్రాలకు పంపడని గ్యారెంటీ ఏమిటంటూ అమెరికన్లు ప్రశ్నిస్తున్నారు. డెమోక్రాట్లు పాలించే చికాగో, న్యూయార్క్, పోర్ట్లాండ్ వంటి నగరాల్లో సైన్యాన్ని ట్రంప్ దించకుండా ఎలా ఉంటాడని టెన్షన్ పడుతున్నారు. ఇప్పుడు పరిస్థితులను చూస్తుంటే లాస్ ఏంజలస్ కేవలం ప్రారంభం మాత్రమేనని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్ముందు మరిన్ని ఇలాంటి పరిణామాలు తప్పవని హెచ్చరిస్తున్నారు.